My dear friends, my dear masters, and my dear gods. My dear friends, మన లక్ష్యం ఏమిటి? మనం మనసులో ఏం లక్ష్యం పెట్టుకుంటామో, జీవితంలో ఏ లక్ష్యం పెట్టుకుంటామో అటువైపు మన జీవితం వెళ్తుంది. ఏ లక్ష్యము లేకపోతే లక్ష్యాన్ని అలక్ష్యము చేస్తే జీవితము చుక్కాని లేని పడవలాగా ఏ దిశ లేకుండా అగమ్య గోచరంగా అటు ఇటు ఊతూ అస్తవ్యస్తంగా ఉంటుంది. జీవితానికి లక్ష్యం కావాలి. ఆ లక్ష్యమే జీవితాన్ని నడిపిస్తుంది. ఏ మనిషి ఎవరు అని తెలుసుకోవాలంటే మీ లక్ష్యం ఏమిటి అని అడిగితే చాలు, ఆ మనిషి గురించి మనం తెలుసుకుంటాం. మనిషి జీవితం ఏమిటయ్యా అంటే మనిషి యొక్క లక్ష్యమే మనిషి యొక్క జీవితం. లక్ష్యం ఏమిటో జీవితం అదే. ఓ పడవ ఎక్కడికి వెళ్తుంది? ఆ లక్ష్యం వైపు వెళ్తుంది. మనం ప్రయాణం ఎటువైపు సాగిస్తాము? మన లక్ష్యం వైపు సాగిస్తాం. ఏదో బతుకుదాములే అనే లక్ష్యం అయితే జీవితం కూడా ఏదో బతుకుతూ ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచే ధ్యానంలో రావాలి అని లక్ష్యం పెట్టుకున్నప్పుడు నాకు ఆత్మజ్ఞానం కావాలి, నేను కూడా ఒక రమణ మనిషిలా కావాలి, నేను కూడా ఒక బుద్ధుడిలా కావాలి అని లక్ష్యం పెట్టుకుంటే అటువైపే మన జీవితం సాగుతుంది. గుర్రానికి కళ్ళెం కట్టినట్టు మనకి జీవితం లక్ష్యం అనేది కళ్ళెం కడుతుంది. గుర్రానికి కళ్ళెం లేదనుకోండి అన్ని దిక్కులు కనబడుతూ ఉంటాయి, కానీ కళ్ళెం అనేది లక్ష్యం వైపు గురి చేస్తుంది ఆ గుర్రానికి. అలాగే మన జీవితానికి మన లక్ష్యం అనేది కళ్ళెం వేస్తుంది. నాకు సంగీతం తప్ప ఇంకోటి అక్కర్లేదు అనుకుంటే సంగీతం తప్ప ఇంకోటి రాదు, సంగీతం బ్రహ్మాండంగా వస్తుంది. నాకు సంగీతము కావాలి, ధ్యానము కావాలి అని లక్ష్యం పెట్టుకుంటే సంగీతము వస్తుంది, ధ్యానము వస్తుంది. నీ సంగీతం నీ ధ్యానానికి ప్రతిబంధకము కాదు, నీ ధ్యానం నీ సంగీతానికి ప్రతిబంధకము కాదు. మనం ఎన్ని చేయగలుగుంటే అన్ని చేయగలము, ఎంత చేయగలము లక్ష్యం బట్టి జీవితం ఏర్పడుతుంది. దేశానికి స్వాతంత్రం కావాలి, అంతకన్నా నాకేం అక్కర్లేదు అన్నారు మహాత్మా గాంధీజీ. సాధించారు ఆయన. ఆయన పిల్లల కోసం పుట్టలేదు, దేశం కోసం పుట్టాడు. ఆ లక్ష్యం పెట్టుకున్నారు. మరి మనమేమంతా ఏం లక్ష్యం పెట్టుకున్నామంటే ధ్యాన భారత్, ధ్యాన జగత్, ఇవి మన లక్ష్యాలు. మన లక్ష్యం ఎలా ఉంటే మన జీవితం అలా ఉంటుంది. లక్ష్యంలో మనకి స్పష్టత కావాలి. యూ మస్ట్ బి వెరీ వెరీ క్లియర్ అబౌట్ యువర్ గోల్స్, వాట్ యు వాంట్. ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ కావాలి అని లక్ష్యం పెట్టుకోవాలి. ఐ మస్ట్ బికమ్ ఏ స్పిరిచువల్ సైంటిస్ట్. నేను ఒక ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞాని కావాలి అనే లక్ష్యం నేను పెట్టుకున్నాను, అది నేను అయ్యాను. ఐఎమ్ ఏ స్పిరిచువల్ సైంటిస్ట్. నేను ఫ్లూట్ లో హరిప్రసాద్ చౌరాసియాలా కావాలి, పన్నాలాల్ ఘోష్లా కావాలి అని ఒకవేళ పెట్టుకుని ఉంటే నేను కూడా ఆ విధంగా ఉండేవాడిని. కానీ నాకు కావాల్సింది సంగీతంలో అంత సంగీతం అక్కర్లేదు, నాకు కావాల్సింది స్పిరిచువాలిటీ. ఐ వాంట్ స్పిరిచువల్ సైన్స్. ఐ వాంట్ టు టెల్ స్పిరిచువల్ సైన్స్ టు ఎవ్రీబడి. ప్రతి ఒక్కరిని స్పిరిచువల్ సైంటిస్ట్ గా చేయాలి నా కోరిక, కనుక అది నేను అయ్యాను. మన లక్ష్యం సాధించుకోవడం కోసం కావలసిన శక్తి మనకి ధ్యానంలోంచి వస్తుంది. మనం ఎంత ధ్యానం చేస్తామో అంతగా మన శక్తి సంపాదించుకుంటాం. దేనికి శక్తి మనకి కావాలి? మన లక్ష్యం వైపు మన గమనము సజావుగా సాగడం కోసం మనకి ఆ శక్తి కావాలి. మన లక్ష్యం క్లియర్ కట్ గా ఉండాలి. నాకు ఏమి కావాలి? తపస్సు అంతా చేసిన తర్వాత ఏ శివుడో ఎవరో ప్రత్యక్షం అవుతారు. ఏమడుగుతాడు శివుడు? భక్త ఏమి నీ కోరిక? ఏమోనండి నా కోరిక ఏంటో నాకే తెలీదు అని అడిగితే శివుడు ఏం చేస్తాడు? అలాగా నాయన మళ్ళీ వస్తాను పోతాడు. అవునా? భక్త ఏమి నీ కోరికన్నప్పుడు వాట్ యు వాంట్ యు మస్ట్ నో అండ్ యు మస్ట్ ఎక్స్ప్రెస్. నీ లక్ష్యం మారితే నీ జీవితం మారుతుంది. నీ లక్ష్యం స్టడీగా ఉంటే నీ జీవితం స్టడీగా ఉంటుంది. నీకు లక్ష్యమే లేకపోతే జీవితమే లేదు. 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి నాకేం కావాలో నాకు స్పష్టంగా తెలుసు. నాకేం కావాలి? ప్రతి ఒక్కడు కూడా శాకాహారి కావాలి. అదే నా యొక్క గోలు. థ్యాంక్ యూ.